పోటీ పడి పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చినటువంటి మోడీ ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 36 సార్లు డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచి పేదల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేశారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఉద్యమించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజానీకానికి పిలుపునిస్తున్నాను. రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. వెంటనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇవ్వాలని, ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులు, ముఠా కళాశాలకి సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి చిల్లర వర్తకులకి ఆకర్షణలు కట్టించవాలని, ముఠా కళాశాలకి కూలీ రేట్లు పెంచాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్.